అని చెప్పి హితవు పలకటం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక అదేవిధంగా ఇది పవన్ అంటే పవన్ కళ్యాణ్ చొరవతో కొణిదెల గ్రామానికి మహద్దశ పట్టింది. 50 లక్షల విరాళంతో 90,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, వివిధ పథకాల ద్వారా గ్రామానికి 6 కోట్లకు పైగా ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామాభివృద్ధికి నడుం బిగించిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఇక ఆయన అందించిన 50 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా గ్రామస్తులు దశాబ్దాల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 2019 ఎన్నికల ప్రచార సమయంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం గత ఏడాది నియోజకవర్గ పర్యటనలో 50 లక్షల విరాళం అందజేశారు. గ్రామస్తుల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆ నిధులతో 90,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మించాలని సూచించారు. ఈ ట్యాంక్ ద్వారా గ్రామంలోని సుమారుగా 2,000 మందికి రక్షిత తాగునీరు అందనుంది. వేసవికి ముందుగానే నిర్మాణం పూర్తి కావడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించినట్లుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ ట్యాంకుతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా సుమారుగా 6 కోట్లకు పైగా నిధులు గ్రామానికి మళ్లించారు. పల్లె పండుగ 1.0 కింద మరి 20 లక్షలతో 3 అంతర్గత రహదారులు పూర్తి కాగా పల్లె పండుగ 2.0లో 45 లక్షలతో 7 సీసీ రోడ్ల పనులు పురోగతి ఉన్నాయి. గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ క్లీన్ కింద కొణిదెల జిల్లా పరిషత్ స్కూల్ నుంచి లక్ష్మీపురం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 4 కోట్లు, ఆర్ఎండ్బి రోడ్డు నుంచి గ్రామానికి రహదారి పునరుద్ధీకరణకు 45 లక్షలు మంజూరు చేయించారు. గోకులాలు 19 ఏళ్ళు ఇలా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటారని ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ తన సొంత డబ్బులు ఒక 50 లక్షలు ఇవ్వటమే కాకుండా మరి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన నిధుల్ని మరి అక్కడ కావాల్సిన త్రాగునీరు కానీ మరి రోడ్లు వసతి కానీ సంబంధించి మరి జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి మరి అక్కడి నుంచి కావాల్సిన రోడ్డు బీటీ రోడ్డుకి కానీ అన్ని సదుపాయాలను ఒక్కొక్కటిగా సమకూరుస్తూ వచ్చారు. అదేవిధంగా మరి వేసవి కంటే ముందే ఈ వాటర్ ట్యాంక్ని కంప్లీట్ చేయడంతో మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి అధికారులను అభినందించడం అయితే జరిగింది. ఏదైనా ఒక రాజు అనేవాడు ఏ రకంగా ఉండాలి, ప్రజల్ని ఎంత బాగా చూసుకోవాలి, ఎంత బాగా మరి పాలనను అందించాలి, మనసుతో స్పందించేవాడే నిజమైన నాయకుడు అని మరొక్కసారి పవన్ కళ్యాణ్ రుజువు చేశారు అని మనం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎదురులేని రేవంత్ వీకెండ్ అనాలిసిస్ మరి కంది రామచంద్రారెడ్డి రాశారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలతో కాంగ్రెస్ ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీలకు ఊహించని మరి షాక్ ఇచ్చింది. పట్టణాల్లో కాంగ్రెస్ దూసుకుపోతూ ఆధిపత్యాన్ని కట్టిపడేస్తుగా ఎన్నికల వ్యూహాల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్న చాణక్యం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పట్టుదలతో వ్యవహరిస్తారని, మంత్రులు ఇంత కసిగా జట్టుగా పనిచేస్తారని ప్రత్యర్థులు అయితే ఊహించలేదు. సందర్భం వస్తే కాంగ్రెస్ కేడర్ అంతా ఏకమై ఎలా పనిచేస్తుందో మున్సిపల్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. టీం తెలంగాణ పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ మంచి సంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. జూన్లో పెండింగ్లో ఉన్న పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ ఇతర కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. ఇదే సమయంలో వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బలం క్షీణిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మరి మూసీ ప్రక్షాళన, గాంధీ సరోవర్ ప్రాజెక్టు హైదరాబాద్ నగరాల్లో గేమ్ చేంజర్ అవుతుందన్న చర్చ జరుగుతుంది. జిహెచ్ఎంసీ విభజనపై సీఎం పక్కా లెక్కలతో ముందు చూపులతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ బాటలో ఏపీ కూడా పయనిస్తుంది. ఏపీలో స్థానిక ఎన్నికల నగర అత్యంత త్వరలోనే మోగనుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీని గురించి మరింత కూలంకషంగా చూద్దాం. ఇక తెలంగాణ రాజకీయాల్లో తాజా మున్సిపల్ ఎన్నికలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయని, పట్టరు ఓటరు మూడు మారుతుందని, నాయకత్వం ప్రభావం చూపుతుందని, వ్యూహం విజయం సాధిస్తుందని. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కేవలం స్థానిక ఫలితాలు కావు, రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే విధంగా మరి ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీలకు బలమైన స్థావరాలు ఉన్నాయని భావించినప్పటికీ ఫలితాలు మాత్రం విభిన్న చిత్రాన్ని చూపించాయి. పట్టరు ఓటరు ప్రగతిని కోరుకుంటున్నాడు, వాగ్దానాలను కాదు. ఈ భావన ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహంతో చూపించిన చాణక్యం చర్చనీయాంశమైంది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక సమీకరణాలు, కుల వర్గ సమతుల్యత, యువతకు అవకాశాలు ఇవన్నీ సమన్వయంతో అమూల్యమయ్యాయి. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల అజెండా అధికారికంగా అమలు చేయడానికి మరి మించి అమలైపోయింది. టీం తెలంగాణ సమన్వయం కలిసికట్టుగా మరి కార్యాచరణ
ఒక రకంగా రిజర్వేషన్లు మరి చట్టబద్ధంగా కుదరపోయినప్పటికీ కూడా కానీ పార్టీ ప్రకారంగా వాళ్ళు ఏదైతే బీసీలకు అన్నారో ఆ బీసీలకి తగిన న్యాయం చూపి తన ఒక టార్చ్ బేరర్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తీసుకున్న నిర్ణయంతో బీసీలు అందరిలో కూడా ఒక కదలిక వచ్చింది. బీసీలందరూ మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మనమైతే చెప్పొచ్చు. కాబట్టి ఇంతటి అపూర్వ విజయం అయితే లభించిందని మనం అనుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంతో కలిసి ఒక జట్టుగా పనిచేసిన తీరు ఈ విజయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటో ఒకప్పుడు కాంగ్రెస్లో మరి ఎంత వాక్ స్వాతంత్రం ఉండేదో మనందరికీ తెలుసు. ఎవరి భావాలను వాళ్ళు వ్యక్తీకరించేవాళ్ళు ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో అలానే ఉన్నది పరిస్థితి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో అందరినీ కలుపుకుపోతూ ముందుకెళ్తున్న తీరైతే నా భూతో నా భవిష్యత్ అనాలి. మరి కాబట్టే ఈ రోజున తెలంగాణలో ఇంత మంచి పొజిషన్లో ఉంది. మనం పక్కనే ఉన్న బీజేపీని చూడొచ్చు. బీజేపీ అంటే ఒక స్థిరత కలిగిన అభిప్రాయం అందరికీ వస్తుంది. కానీ తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఈటెల రాజేందర్ ఒకటి అంటారు, బండి సంజయ్ ఒకటి అంటారు, రాజాసింగ్ని బయటకు నూకారు. ఎట్టా చూసుకున్నా కూడా బీజేపీ చాలా దారుణాతి దారుణంగా ఉంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు. వన్ మ్యాన్, ఒక్క వ్యక్తి కారణంగా ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వీళ్ళందరినూ కలుపుకొని వాళ్ళల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా తను వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్లో చిన్నవాడిని అయినప్పటికీ కూడా దాన్ని చెప్తూనే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మనం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చి వేరే వాళ్ళు వేరే మాటలు మాట్లాడనివ్వకుండా పార్టీని ప్రజల్లో చులకన కానివ్వకుండా చూసిన పద్ధతి ఉందో చూసారా. వాహ్, ఇది కదా రేవంత్ మార్క్ అంటే అని ప్రజలు ముక్కున వేలేసుకున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. పెద్ద పెద్దవాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రకరకాలుగా ఎంతమంది ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తన మార్క్ రాజకీయంతో తన మార్క్ వ్యూహాలతో ముందుకు వెళుతూ అప్రతిహాస విజయాల్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. అందరూ కూడా ఒక కలిసికట్టుగా చేయటం అనే దాన్ని కూడా మనం అభినందించాలి. ఒక కార్యాచరణ అని అలాగే అన్ని రాజకీయ వర్గాల్లోనూ బీఆర్ఎస్ బీజేపీల బలం క్షీణత కూడా ఒక రకంగా లాభించిందని కూడా మరి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గుదల ఆ పార్టీలకు ఆందోళనకర అంశం. బీఆర్ఎస్కు అధికారిక వ్యతిరేకత, బీజేపీ స్థానిక స్థాయిలో బలహీన నిర్మాణం